జనరల్గా చూసినప్పుడు అనిపిస్తుంది అంత కష్టపడి నడవడం ఎందుకు, మామూలుగా నడవచ్చు కదా. ప్రాపర్ క్యాట్ వాకింగ్ హ్యావ్ వన్ లైన్లో రెండు స్టెప్స్ ఒకే లైన్లో వేసి ప్రాపర్ పోస్చర్, షోల్డర్ స్ట్రైట్, ఇక్కడక్కడ చూడకుండా చేసేది ప్రాపర్ క్యాట్ వాకింగ్. బట్ బ్యూటీ ప్యాజెంట్ అనేసరికి మీరు సో ర్యాంప్ వాక్ మనం చూస్తాం కదా, క్యాట్ వాక్ అంటాం కదా. సో హౌ డు యూ డిఫైన్ క్యాట్ వాక్ అండ్ క్యాట్ వాకే స్టాండర్డ్ వాక్ అని మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం? అదే జనరేషన్స్ నుంచి వచ్చింది, ఇయర్స్ నుంచి వచ్చిందే, అదే సేమ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు వచ్చే కొత్త కొత్త వాళ్ళందరూ డిఫరెంట్గా చేస్తున్నారు. ఇంతకుముందు విక్టోరియా సీక్రెట్ ఒక షో చేసింది, విచ్ వాజ్ అగైన్ రెవల్యూషన్ క్రియేట్ చేసిన షో. దాంట్లో వాళ్ళు క్యాట్ వాక్ ని మొత్తం ఒక డాన్స్ లాగా క్యాజువల్ గా స్టాండర్డ్స్, పాత స్టాండర్డ్స్ ఏవి లేకుండా చేశారు. దట్స్ హౌ ఇట్ చేంజ్డ్. ఈవెన్ నౌ ఫ్యూ సెలబ్రిటీస్ ఆల్సో చేంజ్ దాట్ స్టాండర్డ్ ఇన్ వాకింగ్ దర్ ఓన్ స్టైల్, వాకింగ్ ఇన్ దర్ ఓన్ కంఫర్ట్, అలా కూడా చేస్తున్నారు. సో నవ్ ఇట్ ఈస్ చేంజింగ్. బట్ బ్యూటీ ప్యాజెంట్ అనేసరికి మీరు ప్రాపర్, ఎందుకంటే వాక్కి కూడా మీకు 10 మార్క్స్ ఉంటాయి. సో ఆ వాక్ మీరు మీ స్టైల్లో సరిగ్గా చేయను అంటే మాత్రం మార్క్స్ పోతాయి. సో ప్రాపర్ వాక్ అంటే ఎలా ఉండాలి? ద ప్రాపర్ క్యాట్ వాక్. ప్రాపర్ క్యాట్ వాక్ ఈజ్ కన్సిడర్డ్ ఇన్ అ బ్యూటీ ప్యాజెంట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యాషన్ షో అండ్ ఇఫ్ యు ఆర్ అ సెలబ్రిటీ యూ కెన్ వాక్ యాజ్ పర్ యువర్ కంఫర్ట్. ఇప్పుడు చాలా చేంజ్ కూడా అవుతుంది. చాలా మంది వాళ్ళ ఓన్ సిగ్నేచర్ వాక్ ని కూడా క్రియేట్ చేసి నడుస్తున్నారు. మార్క్స్ వేస్తారు అప్పుడు? ఫ్యాషన్ షోకి అవసరం లేదుగా, ఫ్యాషన్ షోకి మార్క్స్ అవేమి ఉండవు. సో ఇట్ జస్ట్ డిస్ప్లే ఆఫ్ ఎ డిజైనర్ క్లోతింగ్. సో దే డోంట్ హ్యావ్ అ స్టాండర్డ్. బట్ క్యాట్ వాక్ ఫర్ అ ప్యాజెంట్ ఇస్ మ్యాండేటరీ. సో అంటే ఇంకొంచెం డీప్ గా వెళ్తే ఎట్లా క్యాట్ వాక్ అంటే ఎలా ఉండాలి? ప్రాపర్ క్యాట్ వాక్ అనే మెజర్మెంట్ ఎలా ఉంటుంది? దాని మెజర్మెంట్ ఏముండదు, వాకింగ్ స్టైల్ అండ్ అందంగా ఉండాలా వాకింగ్ స్టైల్? ప్రాపర్ క్యాట్ వాకింగ్ హ్యావ్ వన్ లైన్లో రెండు స్టెప్స్ ఒకే లైన్లో వేసి ప్రాపర్ పోస్చర్, షోల్డర్ స్ట్రైట్ లుక్ అండ్ నో డైవర్షన్స్, ఇక్కడక్కడ చూడకుండా చేసేది ప్రాపర్ క్యాట్ వాక్. దానికంటూ ఒక బ్యూటీ అంటే దానికంటూ ఒక వాకింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి. సో ఆ వాకింగ్ స్టాండర్డ్స్ లోనే మీరు వాక్ చేయాలి. దానికోసమే మీకు 10 days ఆఫ్ ట్రైనింగ్ బిఫోర్ ఫినాలే. సో ఆ 10 days ఆఫ్ ట్రైనింగ్ బై ఇంటర్నేషనల్ గ్రూమర్స్ అండ్ కొరియోగ్రాఫర్స్ అండ్ దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ఆన్ టు ద స్టేజ్. అంటే మాకు మామూలుగా జనరల్గా చూసినప్పుడు అనిపిస్తుంది అంత కష్టపడి నడవడం ఎందుకు, మామూలుగా నడవచ్చు కదా. మామూలుగా మీరు ఫ్యాషన్ షోలో ఇప్పుడు నడవచ్చు హ్యాపీగా, మీ కంఫర్టబుల్, మీ సిగ్నేచర్ స్టైల్లో నడవచ్చు. బట్ బ్యూటీ ప్యాజెంట్ నీడ్స్ దాట్ క్యాట్ వాక్ బికాస్ మీరు సరిగ్గా నడవలేదు అని అంటే మార్క్స్ పోతాయి. ఓకే. అండ్ మీ మైండ్లో ఎప్పుడైనా కల్చరల్ డిస్ప్యూట్ వచ్చిందా? ఎలా అంటే క్లోతింగ్ విషయంలో ముఖ్యంగా. సో మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ అండ్ క్లోతింగ్ అండ్ కల్చర్ వేరు, బట్ ఒక కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు ఉన్న తీరు వేరు అని ఏమన్నా ఉంటుందా? అంతేం లేదు. నేను ఇప్పుడు చూస్తున్నాను ఇక్కడ కూడా అమ్మాయిలు రోజు వేసుకునే బట్టలు కూడా మేము ర్యాంప్ మీద వేసుకున్నవే ఉన్నాయి. నేను ఈ మధ్యన చూసేవి. ఓకే. ఐ హావ్ సీన్ బీన్ టు కపుల్ ఆఫ్ క్లబ్స్ అండ్ లాంజెస్, పీపుల్ ఆర్ వేరింగ్ దట్. ఇట్ ఇస్ అంటే కాలేజ్ అమ్మాయిలకు అది లాంజ్ వేర్ ఆర్ క్లబ్ వేర్ ఇస్ సేమ్ యాజ్ వాట్ వీ వేర్ ఆన్ దిస్ థింగ్. And now designer labels have come. Even now online designer label is very much available. So నేను కాఫీ షాప్లో రీసెంట్ కపుల్ ఆఫ్ డేస్ అగో కాఫీ షాప్ వెళ్ళినా కూడా అక్కడ అమ్మాయిలు దే ఆర్ వేరింగ్ very short revealing clothes. I think it has become common in cities like Hyderabad, Mumbai, Bangalore, all of that. ఎందుకంటే మోస్ట్లీ మన దగ్గర యూనివర్సిటీస్ ఉండడం వల్ల NIFT లేదా వాట్ ఎవర్ యూనివర్సిటీస్, సో వేరే స్టేట్ అమ్మాయిలు మన దగ్గర ఉండటం. సో ముఖ్యంగా నేను వినే మేబీ లైఫ్ స్టైల్ ఆర్ కంప్లైంట్ ఆర్ వాట్ ఎవర్, నార్త్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంత ఇక్కడి కల్చర్ని డిస్టర్బ్ చేస్తారు అని చెప్పి. డెఫినెట్గా, ఎందుకంటే మై సిస్టర్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ NIFT మాదాపూర్. తన ఫ్రెండ్స్ అందరూ అంటే ఐ థింక్ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఒక్కరో ఇద్దరు ఉన్నారు, బికాస్ యూ డోంట్ గెట్ అ సీట్ ఇన్ యువర్ హోమ్ టౌన్. సో తను షీఈ్ అ మెరిట్ స్టూడెంట్ అండ్ షీ వాజ్ అ గోల్డ్ మెడలిస్ట్. సో సమ్హౌ షీ గాట్ ఇట్ బై లక్ అనుకుంటా. 2-3 అమ్మాయిలను వదిలేస్తే 90% ఆఫ్ హర్ క్లాస్మేట్స్ ఆర్ కాలేజ్ మేట్స్ వేర్ నార్త్ ఇండియన్స్.
ఏదో స్టేట్ నుంచి రావటం, ఇండియాలో ఏదో స్టేట్ నుంచి రావటం, ఇక్కడ హాస్టల్స్లో ఉండి క్యాంపస్ హాస్టల్ కానీ బయట హాస్టల్ చదువు. దే ఆల్ ఆఫ్ దెమ్ దే వేర్ వెరీ షార్ట్ క్లోత్స్. ఐ వాజ్ సర్ప్రైజ్. నేను 2 సార్లు వెళ్ళాను వాళ్ళ కాలేజ్కి. ఐ హావ్ సీన్ పీపుల్ విత్ extremely revealing clothes in universities and colleges like that. So I think that is also a great influence. ఎందుకంటే మీరు మాదాపూర్ వెళ్ళండి, కొన్ని ఐటీ ప్లేసెస్ ఎక్కడైనా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ దిస్ కల్చర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దీస్ ఎంప్లాయీస్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. యా. సో ఇక్కడ మీకేమనిపిస్తుంది? ఓకే, ఇట్స్ ఓకే, ఇట్లానే ఉండాలి అని. సీ ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్, వాళ్ళు ఉండే హాస్టల్, వాళ్ళు ఉండే ఆఫీస్, వాళ్ళు ఉండే ఫ్లాట్ చుట్టుపక్కల కూడా అదే కల్చర్ ఉండి నన్ను ఎవడు వేరేలాగా చూడట్లేదు, లేదా ఐఎమ్ కంఫర్టబుల్, ఈ కల్చర్ అంతా అలాగే ఉందని చేసుకోవచ్చు. యూ కాంట్ వేర్ ద సేమ్ డ్రెస్ అండ్ గో టు ఓల్డ్ సిటీ. రైట్? మీరు ఓల్డ్ సిటీ వెళ్ళారనుకోండి, అదే బట్టలు వేసుకొని జనాలు మొత్తం ఆగిపోయి మిమ్మల్ని చూస్తారు. అండ్ అగైన్ యూ కాంట్ కంప్లైంట్ ఆఫ్ సంబడి seeing like that or commenting like that or doing something else. మీరు చేయలేరు. అంటే వాళ్ళు ఉన్న సొసైటీ, లేదా మీరు NIFT వెళ్ళండి, అందరూ అలాగే వేసుకుంటారు కాబట్టి దెర్ ఇస్ నో ఇష్యూ. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద చాయిస్ ఆఫ్ క్లోత్స్ అండ్ స్టైలింగ్. అయితే ఇక్కడ మిమ్మల్ని కరెక్ట్ ఈ జంక్షన్లో ఒక క్వశ్చన్ అడగాలి. అంటే మనం సినిమాలో చూస్తూ ఉంటాం, మగవాళ్ళ మైండ్ సెట్ మారాలి, అమ్మాయి క్లాతింగ్ మారాలని ఒకడు అంటాడు, లేదు మగవాళ్ళ మైండ్ సెట్ మారాలి అని. ఒక సినిమాలో ఈవెన్ బాలయ్య బాబు కూడా ఫైటింగ్ చేసి మరి లాస్ట్ కా డైలాగ్ అంటాడు. ఓకే. నా కన్ఫ్యూజన్ ఏంటంటే, నా కన్ఫ్యూజనే నిజంగా. అంటే అమ్మాయి అంత పొట్టి బట్టలు వేసుకొని అంత ట్రాన్స్పరెంట్గా వేసి, ఇప్పుడు మీరు అన్నట్టు రివీలింగ్ డ్రెస్లు వేసి, వీడు మైండ్ సెట్ ఏం పెట్టుకోవాలి? నేను ఒక సాధు జంతువు అని పెట్టుకోవాలా, సన్యాసిని పెట్టుకోవాలా, లేకపోతే అమ్మాయిని రెస్పెక్ట్ ఇవ్వాలనా, చూడొద్దనా? నేను అంటున్నా చూడటం ప్రాబ్లం కాదు. అమ్మాయిది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. అమ్మాయిలు మరీ అంత రివీలింగ్ ట్రాన్స్పరెంట్ షార్ట్ డ్రెస్సులు వేసుకొని నన్ను ఎవరు చూడొద్దు అని అన్నా కూడా కుదరదు. అమ్మాయిలు అలా వేసుకున్నా, ఎలా వేసుకున్నా వాళ్ళని హార్మ్ చేయొద్దు అనేంత వరకు నా ఒపీనియన్. చూడండి, లేదా మీ మైండ్లో ఏదన్నా చెడు ఆలోచన వచ్చినా కూడా యూ కాంట్ స్టాప్ ఇట్. ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంది నడుచుకుంటూ అలాంటి బట్టలు వేసు, ఎనీ అబ్బాయి ఆన్ ద రోడ్ విల్ సీ, అతని మైండ్లో ఏదో నెగిటివ్ థాట్, ఏదో డర్టీ థాట్ వస్తుంది. బట్ నేను ఏమంటున్నాను అంటే, నేను ఈ టాపిక్ మాట్లాడింది రేప్స్ ఎందుకు అవుతున్నాయి, అబ్బాయిలు మన చూసే విధానం మారాలి, అమ్మాయిల క్లోతింగ్ మారాలి అనే డిబేట్ జరిగింది. ఐ థింక్ మీ ఛానల్లో కూడా జరిగింది ఎర్లియర్. అవును. సో నేను చెప్పేది ఏంటంటే, ఆ అమ్మాయిని అప్రోచ్ అయ్యి ఆ అమ్మాయి చేయబట్టుకొని నువ్వు లాగి ఆ అమ్మాయిని ఏమైనా హార్మ్ చేయగలిగితే దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. నువ్వు దూరం నుంచి చూసి నీ మనసులో నువ్వు అనుకుంటే మనం ఏం చేయలేము దానికి. అంటే ఇక్కడ ఇంకొకటి ఉంది, వీడు ఇక్కడ రియాక్ట్ అవ్వడు, ఎందుకంటే వీడు భయపడతాడు. ఎక్కడో ఒక వీక్ మనిషి మీద రియాక్ట్ అవుతున్నాడు. సో ఇక్కడ కీలకమైన డిఫరెన్స్ ఉంది. చాలా మంది ఏమంటారు, ఆ అమ్మాయిని ఏదన్నా చేశాడంటే నాకు స్వాతంత్రం లేదా అని ఆ అమ్మాయి అడిగింది, వీడేదో నెగిటివ్గా చూశాడు. బట్ వీడు ఇక్కడ వదిలేస్తాడు, దాని ఇంప్రెషన్ ఇంకో చోట చూపెడతాడు కదా. అది నా క్వశ్చన్ యాక్చువల్లీ. ఎవరినైనా నేను అదే క్వశ్చన్. నాకు ఇప్పటికీ దానికి ఆన్సర్ చెప్పాలంటే నాకు ఇంకొక గ్రేట్ కన్ఫ్యూజన్ ఏంటంటే, వెన్ ఐ ట్రావెల్ కంట్రీస్, అది వెస్టర్న్ కంట్రీస్ కావచ్చు, ఏషియన్ కంట్రీస్ కావచ్చు, మీరు ఈవెన్ నియరెస్ట్ చూసుకున్న థాయిలాండ్లో కూడా చాలా పొట్టి బట్టలు వేసుకుంటారు లోకల్ అమ్మాయిలు. వెస్టర్న్ కంట్రీస్, అమెరికా, లండన్ వెళ్ళినప్పుడు కూడా, లండన్లో ఎక్కువగా చలి ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఓవర్ కోట్స్ వేసుకొని 2-3 లేయర్స్ ఆఫ్ బట్టలు వేసుకుంటారు త్రూ అవుట్ ద ఇయర్. అమెరికాలో కూడా కొన్ని స్టేట్స్లో ఇట్ ఈస్ వెరీ వార్మ్ అండ్ అకార్డింగ్ టు సీజన్ దే వేర్ వెరీ షార్ట్ క్లోత్స్. ఇంకా నియరెస్ట్ చెప్పాలంటే థాయిలాండ్ లాంటి కంట్రీస్లో కూడా చాలా. కానీ అక్కడ ఎందుకో విమెన్ సేఫ్టీ, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నా కూడా విమెన్ సేఫ్టీ, విమెన్కి సంబంధించి సేఫ్టీకి సంబంధించిన లా కూడా అలాగే ఉంది. అండ్ ద కల్చర్ ఎవరు పట్టించుకోరు వాళ్ళని. రోడ్ మీద నడుచుకుంటూనే వెళ్తారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తారు, ట్రైన్స్లో వెళ్తారు, మెట్రోస్లో వెళ్తారు, బస్సెస్లో వెళ్తారు. బట్ జనరల్గా ఏ అబ్బాయి వాళ్ళని చెడు దృష్టితో చూడ, కనీసం పక్కకు తిరిగి వెనకాలకు తిరిగి కూడా చూడు. అది ఎందుకు ఇండియాలో లేదో నాకు అర్థం కాదు. అంటే మేబీ అందరు అలా అయిపోయాక అప్పుడు కామన్ అప్పుడు అయిపోద్దేమో. అప్పుడు ఎందుకంటే నేను రీసెంట్గా ఇప్పుడు లాస్ట్ 3 weeks ఐ వాజ్ ఇన్ దుబాయ్.
సో దుబాయ్లో కూడా ఇప్పుడు కొత్తగా గ్లోబల్ టూరిస్టులు వస్తున్నారు కాబట్టి ఐ హావ్ సీన్ సో మెనీ గర్ల్స్ విత్ అ వెరీ రివీలింగ్ డ్రెస్సెస్ ఇన్ ద బీచ్ వాక్లో కానీ జేబీఆర్లో కానీ ఐ హ్యావెంట్ సీన్ నాట్ ఈవెన్ అ సింగిల్ పర్సన్ టర్నింగ్ అరౌండ్ అండ్ లుకింగ్ ఎట్ దెమ్. ఒక్కరిని కూడా చూడలేదు నేను అలా చూడటము లేదా కమెంట్ చేయటము లేదా కనీసం తిరిగి చూడటం కూడా చూడలేదు నేను. యా సో మరి అది ఇండియాలో ఎందుకు రాలేదో నాకు తెలీదు. ఎందుకంటే రేర్గా అలా అమ్మాయిలు ఉంటారేమో నాకు తెలీదు. ఐ డోంట్ నో, ఐ డోంట్ అండర్స్టాండ్ దాట్. ఎగ్జాక్ట్లీ, అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు హైటెక్ సిటీ లాంటి ఏరియాకి పోతే ఇట్స్ ఓకే అన్నట్టు అనిపిస్తుంది, ఎన్ఐఎఫ్టీ లాంటి ఏరియాస్. బట్ అట్ ద సేమ్ టైం అదే ఓల్డ్ సిటీ ఎన్ఐఎఫ్టీ ముందు నుంచి కాలేజ్ అయిపోయే టైంకి కానీ స్టార్ట్ అయ్యే టైంకి మీరు అమ్మాయిలు ఎట్లాంటి బట్టలు వేసుకుంటున్నారు ఒకసారి చూడండి. Even I go there sometimes. I pass by that gate a lot of times. I've seen people wearing shortest of short clothes. అండ్ ఇప్పుడు అక్కడ ఫుడ్ కోర్ట్స్ ఎక్కువైపోయాయి. మీరు ఆ మాదాపూర్ చూసుకుంటే ఇంతకుముందు లేదు, బట్ ఇప్పుడు ఆ మాదాపూర్ ఎన్ఐఎఫ్టీ ఎంట్రన్స్ గేట్ నుంచి ఆపోజిట్ సైడ్ వరకు కూడా ఏదైతే అవాసా హోటల్ ఉందో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫుడ్ కోర్ట్. అమ్మాయిలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి దే ఈట్, దే కమ్ అండ్ గో త్రూ అవుట్ ద నైట్. యూ సీ పీపుల్ గోయింగ్ అరౌండ్. సో నేను చూసాను. మీరు ఎక్కడో దేశాల్లో ర్యాంప్ వాక్ అట్లా ఏం అవసరం లేదు, హైటెక్ సిటీకి ఎక్కడికి వెళ్ళిపోయి సరిపోద్ది అంటారా? యా మేబీ. ఓకే.